చంటిని ఇంటికి పిలిపించి డీటెయిల్స్ అడుగుతుంది. ఎక్కడి నుంచి వచ్చావు, మీ నాన్నెవరు అడుగుతుంది. అప్పుడు నాకు నాన్న లేరు అమ్మగారు, నాకు అన్ని మా అమ్మే నా ప్రపంచం, మా అమ్మ కోసమే నేను మా అమ్మ కష్టపడుతున్నాను, నాకేమనైతే మా అమ్మగారు తట్టుకోలేదు అమ్మగారు అని చెప్పేసి చంటి అంటాడు. అప్పుడు చెంచలమ్మ సరే నువ్వేంటో అర్థమైంది, ఇప్పుడిప్పుడే నాకు సరేలే బుద్ధిగా పని చేసుకో, అలాగే నీకు ఏదైనా అవసరం అయితే మొహమాటం లేకుండా నీకేదైనా నేను సహాయం చేస్తాను, అడుగు మొహమాటం చెప్పేసి చంచలమ్మ అంటది. సరే అమ్మగారు చంటి ఇంటికి వెళ్ళిపోతాడు. తర్వాత చంటి మరుసటి రోజు నుంచి పనులకి చంచలమ్మ గారు నాకు పని ఇచ్చారు మళ్ళీ అని, సరేరా ఈసారన్నా తిక్క పనులు చేయక పిచ్చి పనులు చేయక బుద్ధిగా పని చేసుకో అని చెప్పేసి అంటాడు వాళ్ళ బాబాయ్. సరే బాబాయ్, చిన్నమ్మ గారు కనిపిస్తే ఒక్కసారన్నా తన దగ్గరికి వెళ్ళేసి నేను తనకు క్షమాపణలు అడగాలి అని చెప్పేసి అంటాడు. క్షమాపణలు చెప్తారా, ఈసారి చెంచలమ్మ గారి గురి తప్పదు, కొంచెము జాగ్రత్తగా ఉండు, మళ్ళీ వెళ్తానంటావే అని వాళ్ళ బాబాయ్ అంటే, సరేలే బాబాయ్, అమ్మగారు కిందకు వస్తారు కదా అప్పుడైనా నేను తనతో మాట్లాడతాను అని చెప్పేసి అంటాడు. తర్వాత వచ్చేసి సింధూర కిందికి వస్తుంది వాటర్ తాగడానికి అని చెప్పేసి. ఇంతలో చంటి అది చూసి అమ్మగారితో ఎప్పుడైనా మాట్లాడాలి నేను అని చెప్పేసి తన వెనకాల వెళ్తూ ఉంటాడు. ఇంతలో కేశవ వస్తాడు. కేశవ సింధూరతో మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత చంటి వెళ్ళిపోతాడు. ఇంకొకసారి మాట్లాడొచ్చులే అని చెప్పేసి కేశవ, అమ్మ సింధూర, మీ అత్తయ్యకి నేను అద్దం లాంటి వాడిని, సేమ్ ఇద్దరి ఆలోచనలు ఇంచుమించుగా ఒకేలా ఉంటాయి, మీ అత్తయ్య బాధపడేలా నేను ఎప్పుడూ చేయను, నువ్వు కూడా చేయకమ్మా, మంచిగా ఉండు, మీ అత్తయ్య కొంచెం కోపం ఎక్కువే కానీ తన మనసు చాలా మంచిది, తను బాధపడితే నేను చూడలేనమ్మా, నువ్వు సంతోషంగా ఉండడానికి ట్రై చెయ్యి, నీకు ఏదైనా ఇబ్బంది అయితే మాతో నువ్వు తప్పకుండా చెప్పమ్మా, నువ్వు మా బిడ్డ లాంటి దానివి అని చెప్పేసి కేశవ అంటాడు. సరే మామయ్య అని సింధూర చెప్తుంది. తర్వాత తన గదికి వెళ్తూ ఉంటే సింధూర వల్ల చిన్నత్తయ్య చిన్న మామయ్య కౌలు డబ్బులు దొంగ లెక్కలన్నీ వేసి డబ్బులు నొక్కేసి చంచలమ్మను ఎలా బురిడి కొట్టించాలో మాట్లాడుకుంటూ ఉంటారు. అది విన్న సింధూర తర్వాత తన గదిలోకి వెళ్ళిపోతుంది. తర్వాత వచ్చేసి చంచలమ్మ వచ్చే టయానికి వాళ్ళ చిన్న మామయ్య చిన్నత్తయ్య చూసుకో ఉంటారు తన కోసము. లెక్కలు చూడు వదిన, ఒకసారి నువ్వు కూడా చూడొచ్చు కదా, కౌలు డబ్బులు అంతా కూలీలు ఇచ్చింది పోను బ్యాంకులో వేస్తాము అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. పర్వాలేదులే, నమ్మకం మీద ఒక కుటుంబం ఆధారపడి ఉంటుంది, మీ మీద నాకు నమ్మకం ఉంది, నేనేం చూడనవసరం లేదులే అని చెప్పేసి చంచలమ్మ అంటే అప్పుడు సింధూర్ అక్కడికి వచ్చి వీళ్ళేదో తప్పు లెక్కలు తప్పు చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది, ఖచ్చితంగా ఇదేందో అత్తయ్యకి తెలిసేలా చేయాలి, వీళ్ళు మంచి వాళ్ళలా లేరు అనుకునేసి అత్తయ్య చిన్న మామయ్య చాలా బాధపడుతూ ఉన్నారు, మీరు లెక్కలు చూడలేదని చెప్పేసి, పర్వాలేదు ఒకసారి చూడండి అత్తయ్య, లేకపోతే మామయ్య బాధపడుతున్నారు అంటే, అవునా సింధూర అని చెప్పేసి అంటుంది. మళ్ళీ మీకు అభ్యంతరం లేకపోతే మీ బదులు ఆ లెక్కలు నేను చూడొచ్చా అత్తయ్య అని చెప్పేసి సింధూర అడుగుతుంది. అప్పుడు చంచలమ్మ, అదేంటి సింధూర, నాకు ఎలాంటి అభ్యంతరం లేదమ్మా, తర్వాత నా స్థానంలో ఉండాల్సిన దానివి నువ్వే కదా, తప్పకుండా చూడు అని చెప్పేసి అంటే బుక్ తీసుకొని చూస్తూ ఉంటే ఇంతలో చాముండి వాళ్ళు అక్కడికి వస్తారు. సింధూర కనుక ఇప్పుడు చూసిందనుకో మనందరి బండారం బయటపడిపోతుంది, ఎలాగో అలాగా నేనే ఆపాలి అని చెప్పేసి చాముండి వెళ్ళి, సింధూర, ఆడవాళ్ళు ఇంట్లో లెక్కలు చూడడం ఎప్పుడూ చేయలేదు, ఇట్లా మధ్యలో దూరడం, నువ్వు కూడా నీ హద్దుల్లో నువ్వు ఉండు అని చెప్పేసి సింధూరకు చెప్తే అప్పుడు చంచలమ్మ, ఆగు చాముండి, అది చెప్పడానికి నువ్వెవరు, తర్వాత నా స్థానం ఇదంతా, ఈ బాధ్యతలన్నీ సింధూరాని చూసుకోవాలి, తను తెలుసుకోవాల్సిన అన్ని బాధ్యతలు అన్ని లెక్కలు అన్నీ తెలుసుకోవాల్సిన బాధ్యత సింధూరకు ఉన్నాయి, సింధూర నువ్వు చూడమ్మా అని చెప్పేసి అంటే అందరూ టెన్షన్గా ఉంటారు. తర్వాత సింధూర లెక్కలు చూసినాక ఈ లెక్కల్లో తప్పు ఉంది అత్తయ్య అని చెప్పేసి అంటుంది.